మరి ఆ అభిషేకానికి కలశాలు ఉంటాయి. మరి ఆ కలశానికి మీరు పేరు రాయించుకున్నట్టయితే 500 రూపాయలు. మరి మీకు కలశం కూడా ఇవ్వడం జరుగుతుంది, ఇత్తడి కలశం. ఎంపీని నడిపిన సభలో ఎన్నో గారు బియ్యము సాహిత్యము అలాగే 100 రూపాయల దక్షిణ కూడా సమర్పించారు. స్వామివారు వారిని వారి కుటుంబాలు అలాగే దర్శనం సాయి కుమార్ కోర్నూరు ఆ పోతున్నది కూడా వచ్చి చూడండి దేవుడి మీద ఎంత ప్రేమ ఎంత భక్తి. మరి పక్క ఊళ్ళో ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి పోతున్నూరు నుంచి వచ్చి 500 రూపాయలు సమర్పించారు. స్వామివారి వారిని వారిని చూడాలని వేడుకుంటున్నాం. లోన వినోద గారు 101 రూపాయలు एवं विशिष्टे शुभे मुहूर्ते श्री लक्ष्मी नारसिंह देवता मुझे श्री लक्ष्मी वेंकटेश्वर देवता प्रीत्यर्थम
आचार्य ब्रह्मरुद्रिकल्प्य ओम रामचंद्राय नमः ओम श्रीप्रसन्नाय नमः ओम ब्रह्मयाय नमः अंतर्द्वारपालेभ्यः चण्डालेभ्यः बलिंगोहित्वा कृत्वा पुरुषश्चाचलन्दयात् ओम धात्रे नमः विधात्रे नमः मुपञ्जाय नमः पतञ्जाय नमः लक्ष्मी वेंकटरमण गोविंद भगवान सुप्रसन्नो भवतु लक्ष्मी वेंकटरमण गोविंद
కాఫీ టిఫిన్లు, ఇంకా నెక్స్ట్ ఒక 10 బాత్రూమ్లు 10 రూమ్లు ఇక్కడే కట్టిస్తారు. మీరు మేకప్ చేసుకుంటుంది కూడా ఇక్కడే, అంత A to Z అన్ని ఇక్కడే. మరి మీరు ఇళ్ళలో ఉండదు, ఇళ్ళలో ఉంటే మళ్ళీ ఏంటి, మళ్ళీ ఇదేదో ఒక గుట్ట ప్రాంతానికి వచ్చినట్టు ఎట్లుండాలో ఈ ఆలయంకి వచ్చేసరికి ఇంటికి 3 రోజులు 3 బంద్. ఇక మాకు కూడా ఏదైనా చిన్నది కట్టిస్తే ఇన్నే ఉంటాం 3 రోజులే. మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటాడు రమేష్ 2 రోజులు ఉంటుంది. లక్ష్మీ వెంకటరమణ గోవింద. చక్కటి ఈ మంగళ స్నానాలు. మరి ఎంతమంది మంగళారతులు తెచ్చారు? సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. అథ కలశారాధనం కరిష్యే. ఓం ఓం సాక్షాత్తుగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి బ్రహ్మాండ కర్పరాన్ని తన పాదము చేత చీల్చి ఈ ప్రపంచానికి గంగను అందించినటువంటి సాక్షాత్ గంగా జనకుడు వెంకటేశ్వర స్వామి. మరోవైపు గంగను నెత్తి మీద పెట్టుకొని ధరించి ప్రపంచానికి గంగాదేవి అనుగ్రహం అయినా కానీ ఒక సందర్భంలో ఆమె వేగాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో తన జటాజూటాలందు బంధించి, ఒకవేళ ఆయన బంధించకుండా ఉంటే పాతాళానికి వెళ్ళిపోయేది. మరుక్షణం భూమి చీలి భగీరథుడి యొక్క ప్రయత్నం వల్ల అందినటువంటి గంగాదేవి ఎక్కడికి వెళ్ళిపోయేది? పాతాళానికి వెళ్ళిపోయేది. భూమికి మనకు అందకుండా పోయేది. అలా కాకుండా మానవాళికి వాళ్ళు ఉద్ధారం కావాలంటే, పవిత్రులుగా ఉండాలంటే, పానయోగ్యమైనటువంటి ఈ జలం అందరికి అందాలని చెప్పి పరమేశ్వరుడు ఏం చేశాడు? ఆ జటాజూటాల ఎందు బంధిస్తాడు. ఆమె వేగాన్ని తగ్గిస్తాడు. 7 పాయలుగా వదులుతాడు. ఎన్ని పాయలు? 7 పాయలు. ఈ విధంగా ఆ అద్భుతమైనటువంటి ఉభయ దేవేలు, ఒకవైపు వెంకటేశ్వర స్వామి, ఆయన పాదం నుంచి పుట్టిన తర్వాత లోకాల కింద చేసినటువంటి మహానుభావుడు మరొకడు పరమశివుడు. ఆ ఇద్దరి దేవేరులకు ఇక్కడ ఆ స్నపన తిరుమంజనము, వసంతోత్సవము, మహాకలశాభిషేకం, మహాస్నపన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి దానికి పూర్వంగా లఘు కలశ పూజ, లఘు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మనము కొనసాగించుకుంటున్నాం. ఓం మహేద్యో భృద్వేచనైమం వ్యక్తం మే మిక్షదాం విప్రదాన్నో వరే మవేహోషాదే సంవాదంతే సోమేన సారాజ్ఞాయుష్మై కృణోతి బ్రాహ్మణస్తౌరాజం పారయామసే ఆకలశేషు శుద్ధేవో నిషదానం వర్ణేవో గోపాదిత్యాసదే శ్రవత పురుషమ్యాభరణేర్యాః ఫలాః పుష్పాయాశ్చ పుష్పణే బృహస్పతి ప్రసూతాత్ తానో చంద్రగుంహాసాః తత్వాయాం శునశ్చేపో వరుణదృష్టవ అష్టకలశేషు వర్ణాపానే వినియోగాః. ఓం తత్వాయామి బ్రహ్మణా వందా మానసాశాః శ్రేయమానో అవిర్భిః. ఈ ఒక్కొక్క అక్షరంకు ఒక్కొక్క దేవతలు ఎవరుంటారు? ఒక్కొక్క అక్షరంకు ఒక్కొక్క భగవద్ రూపాలు ఉంటాయి. మనం అనుకుంటాం ఏదో తెలుగు అక్షరాలు ఆయనే కదా, కరెక్ట్ కాదని. ప్రతి అక్షరానికి ఒక్కొక్క దేవత ఉంటాడు. ఆ దేవతలను మనం రోజు పూజించాలి. దేవుడికి అభిషేకం చేసేటప్పుడు ఆ 51 భగవద్ రూపాలను దీంట్లో ఆవాహనం చేయాలి. ఏక పంచాశత్, ఏక అంటే ఒకటి, పంచాశత్ అంటే 50. ఎన్ని మొత్తం? 51 వర్ణాలు, అక్షరాలు. 24 మూర్తయ. వాళ్ళ పేర్లు ఎట్లుంటాయి తెలుసా? అజ, ఆనంద, ఇం ఇంద్ర, ఈమీష, ఉగ్ర, ఊర్జ, ఋతుంబర, నృజ, ఇట్లా ఏకాత్మ, ఐరస, ఓజవృతే, ఔరస, అంత, అర్ధగర్భ, ఈ విధంగా కపిల, కపతి, ఈ ఒక్కొక్క అనేక పేర్లు. వాక్యస్యకర్మణి వసంతోత్సవాక్యస్యకర్మణ స్వస్తి భవంతో బృహంతో స్వస్తి కర్మణో అస్తు స్వస్తినేంద్రో వృద్ధస్తవ స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తాక్షోరిష్ణే స్వస్తినో బృహస్పతిర్దదాతు. హరిహర బ్రహ్మోత్సవాక్యస్యకర్మణ వృద్ధిం భవంతో కాకుండా రేపు సాయంత్రం పుష్పయాగం వరకు ప్రతి కార్యక్రమంలో రథోత్సవం పుష్పయాగ కార్యక్రమాన్ని మహేష్ పంతులు గారు నడిపిస్తారు. లక్ష్మణ గోవింద 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 హరి గోవింద గట్టిగా గోవింద హరి గోవింద అల్లంటారు. గోవింద హరి గోవింద గోవింద గోకుల నందన గోవింద
విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః లక్ష్మీహస్తేన అర్ఘ్యం సమర్పయామి. మరి అర్ఘ్యాన్ని ఎవరు సమర్పిస్తారు? అటు పరమశివుడికి అర్ఘ్యాన్ని సమర్పించేది ఎవరు? మధుమత్పార్థ్య భగంబజః మధుద్యౌరస్వనప్పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్మస్తు సూర్యః మా దీర్ఘావో భవంతు నః వరుణహస్తేన స్నానం సమర్పయామి. ఆ మానస సరోవరంలో ఉన్నటువంటి జలమును ఇంకో అర్థం కూడా వేసుకోవచ్చు. హృదయంలో ఉన్నటువంటి ఏదైతే దివ్యమైన ఆ భాగం ఉందో అదే పర్వతంగా మార్చుకోండి. శంఖంలో నీళ్లు పోసాయ గారు ఆ శంఖానికి పూజ చేస్తున్నారు. ఓం పాంచజన్యాయ విద్మహే పావమానాయ ధీమహి తన్నో శంఖ ప్రచోదయాత్. శంఖంలో ఉన్నటువంటి శంఖం ప్రక్షాళ్య శంఖోదకేన అభిషేకం కుర్యాత్. అక్కడ నందీశ్వరుడు ఉందా ఏదైనా? కరిష్యే. ఓం ఆపోం సహస్రాశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం కామృతత్వశేషానః ఏతావానస్య మహిమాదోజ్యాయాతుశ్చ పూరుషః ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ జే. అట భయస్నానం కారయిష్యే. ఆవు పాలివ్వండి. ఓం ఆభ్యాయస్య సమేతే విశ్వతత్తో వృత్యం భవావాజస్య సంగతే. వెంకటరమణ గోవింద క్షీరాబ్ది కన్యకకు జాయతే నారాయణాద్రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే నారాయణాత్ ద్వాదశ సర్వాణి చ ఛందాగుంసి నారాయణాదేవ సముత్పద్యంతే నాయంతే. ఓం అధ నిత్యో నారాయణః బ్రహ్మానాపత్యగుం రాయస్పౌషం గౌపత్యం తతో మృతత్వమశ్నుతే తతో మృతత్వమశ్నుత ఇతి. వెంకటరమణ గోవింద. సమర్పయామి ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకారముకారమకార ఇతి తానేకధం తస్మాత్ తదిదా వన్మాత్రం బ్రహ్మణ్యో లక్ష్మీ వెంకటరమణ గోవింద. లక్ష్మీ వెంకటరమణ శర్కరయాస్తపయామి లక్ష్మీ వెంకటరమణ గోవింద. అద ఆద్య స్నానం సమర్పయామి. ఆద్యే విష్ణవే నమః శుక్రమసిద్ధ్యో వస్సవిదా ఉత్పునామ్యచ్ఛిద్రేణ వసో సూర్యస్య రశ్మిభిః తాన్ నిత్యం ఘృతపూర్ణాన్నదాయినీం యథేష్టవిత్తధాత్రీం చ నతోస్మి అభయధాం శ్రియం. లక్ష్మీదేవిని ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం మకారముకారమకార ఇది తానేకదా సమభరత్తదేకదోమితి యం స్వాముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠ భువనలోకం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానగణం తస్మాత్ తదిదా వన్మాత్రం బ్రహ్మ. నీరా
विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणो पाना आरति गोपाल अजमुखवन्दित अक्रूरसुनन्दित अजमुखवन्दित अक्रूरसुनन्दित अमलजनातीता ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆదిశేష రఘుకుల తిలక శ్రీరామచంద్ర సీతాపతి ధరించుటంత పాపము శివ శివ ఏ మజా సాంబ శివ శివ ధరించుటంత పుణ్యమో శివ శివ ఏ మజా సాంబ శివ శివ డెర్రీ పిచ్చెక్కి నాటున్నాడు శివుని నాటుకున్న ఒక భక్తుడు నాటి కలిగినట్టి పరమ వల్లగాట వెంట తిరుశివా జాతవే व्रतमध्यां हस्तिनाद प्रबोधिनीं भजन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये मोहकारक्षका गोपबालकान् गोद्विजरक्षक गोपबालकान् गोरसभक्षक गोकुलरक्षक अस्तोनीराजनं कृष्णते नीलगात्रा निखिल भुवन जन सुखन पवित्र निखिल भुवन जन सुखन पवित्र नीराजनं कृष्णते ओम लक्ष्मी वन प्रगामिनीं यस्यां हिरण्यं अश्वपूर्वा
राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठाम् अलक्ष्मीर्नाशयाम्यहम् तद्वारान्दुरादर्शाम् करीषिणीं तुयादाज्यमन्वहम् विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि ओम त्र्यंबकं स्वान् प्रजावान् पशुमान् भवति चंद्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति अतः हर हर महादेव हर मंगलम ललितरत्न कुंडलाय तुलसीवनमाल्य जगद्भूषणेन सर्वमंगलम रामचंद्राय जनकराय मनोहराय मत्स्यकूर्मा गोविन्दा मधुसूदन